నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. శిథిలావస్థలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం కొత్త ఎదురుపల్లి గ్రామంలో గల ఎంపీపీ స్కూల్లో 4 గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. వర్షం కురిస్తే స్లాబ్ లీక్ అయి తరగతి గదుల్లో వాన నీరు చేరుతోంది. దూరం నుండి చూస్తే పాఠశాల బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే చాలా బాధాకరంగా ఉంది. గత 5 సంవత్సరం నుంచి గచ్చులు ఊడిపోతున్నా పట్టించుకునే నాదుడు లేడు. అలాగే పాఠశాలకు ప్రహరీ గోడ కూడా లేదు. కావున 4 గ్రామ పిల్లల విద్యాభ్యాసం చేసే ఎంపీపీ స్కూల్ ని పునర్నిర్మించవలసిందిగా విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్కి వచ్చి 4 ఊర్ల నుంచి పిల్లలు వచ్చేసి 60 మంది పిల్లలు ఉన్నారండి. ఇక్కడ ఈ స్కూల్లోన సరైన సదుపాయాలు లేవు. ఎందుకంటే లోన పిల్లలు కూడా కూర్చోడానికి గచ్చులు కూడా బాగలేదు. పిల్లలు కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరియు ఈ స్కూల్లో చుట్టూ ప్రహరీ గోడ లేదు. ప్రహరీ గోడలు లేకపోవడం వలన స్కూల్లోన కుక్కలు, ఈ పశువులు దూరిపోయి చాలా అధ్వానంగా తయారు చేస్తున్నాయి. కావున స్కూల్ చుట్టూ పిట్ట కూడా కావాలి. పిట్ట కూడా తప్పనిసరిగా గవర్నమెంట్ వాళ్ళు మంజూరు చేయగలరని కోరుతున్నాను.